మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సౌకర్యాల లేమిపై జాతీయ వైద్య మండలి అసంతృప్తి వ్యక్తం చేసింది. 200 ఎంబీబీఎస్ సీట్ల కోసం జాతీయ వైద్య మండలికి దరఖాస్తు చేయగా ఎన్ఎంసీ టీం కాలేజీని తనిఖీ చేసింది. వసతులు, ఫ్యాకల్టీ, ఆపరేషన్ థియేటర్ల తదితర లోపాలను గుర్తించింది. మొత్తం 5 లోపాలను ఎత్తి చూపుతూ కాలేజీకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈలకు ఎన్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. లోపాలను సరిచేసుకుంటామని రాష్ట్ర వైద్య అధికారులు ఎన్ఎంసీకి హామీ పత్రాలు ఇవ్వనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలపై ఎన్ఎంసీ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీరుపైన కూడా ఎన్ఎంసీ ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు ఈ యొక్క కాలేజీకి షోకాజ్ నోటీసులను కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాదికి సంబంధించి 10th బ్యాచ్కు సంబంధించి 200 మెడికల్ సీట్లకు ఎన్ఎంసీకి దరఖాస్తు చేసుకుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్. దీంట్లో భాగంగానే అక్కడి నుంచి ఎన్ఎంసీ నుంచి వచ్చినటువంటి వైద్య బృందమంతా కూడా ఇక్కడ పరిశీలన చేపట్టింది. దీంట్లో ఇక్కడ ప్రధానంగా 5 సమస్యలను గుర్తించడంతో పాటు పూర్తిగా ఇక్కడ అసౌకర్యాలు ఏమీ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా కాలేజీ అధికారులపైన కూడా పూర్తిగా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీ మెడికల్ కాలేజీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని కూడా వాళ్ళు సందర్శించారు. ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రధానంగా సిబ్బంది కొరత, అదేవిధంగా మిగతా అంటే క్యాడో వర్క్ సంబంధించినటువంటి విభాగాలు కావచ్చు, మిగతా అన్ని వసతులకు సౌకర్యాల లేమికి ప్రధాన కారణంగా ఎత్తి చూపుతూ 5 సమస్యలను ఎలా అధిగమిస్తారని చెప్పి కూడా వారిని ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఇక ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఉండాల్సినటువంటి బెడ్ల కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ బెడ్లు ఇంకా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ బెడ్లను ఎప్పుడు అరేంజ్ చేస్తారని కూడా అడిగారు. అయితే దానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఒక స్పష్టత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొత్తగా నూతనంగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బెడ్ల కొరత తీరనుందని చెప్పి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 200 సీట్లకు గాను ప్రొఫెసర్లు కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరతతో పాటు 129 మాత్రమే ఉన్నారు. దాంట్లో ఇక సీనియర్ రెసిడెంట్ ట్యూబర్లు మొత్తం కూడా 115 మంది ఉండాల్సింది. కానీ అక్కడ 80 మంది మాత్రమే ఉండడంతో దీనిపైన పూర్తిగా అసంతృప్తిగా ఎన్ఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ హిస్టోపాథాలజీ పరీక్షలు కూడా తక్కువగా ఉన్నాయంటూ కూడా ఒక 5 లోపాలను గుర్తించి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అయితే దీంట్లో భాగంగానే ఈరోజు ఢిల్లీకి సంబంధించి ఎన్ఎంసీ బృందంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కూడా దీనిపైన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ అధికారులతో కూడా ఈరోజు ఒక మీటింగ్ను అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో మరి ఈ కాలేజీకి ఉన్నటువంటి సమస్యలపైన ఎన్ఎంసీ ఏ విధంగా స్పందించబోతుంది, మరోవైపు కాలేజీకి సంబంధించి ఏవైతే ఈ యొక్క సమస్యలు ఉన్నాయో వాటిని పై అధికారులకు ఏ విధంగా ఎత్తి చూపబోతారు అనేది మాత్రం చర్చాంశనీయంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు అనేటివి కూడా పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాల్లో కాస్త చిన్న సమస్యలు ఉన్నా కూడా ఆ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళి విద్యార్థుల భవిష్యత్తు పైన ప్రత్యేక దృష్టి సారించేందుకు ముందుకు వెళ్తామని చెప్పి కూడా వైద్య కళాశాలలకు సంబంధించినటువంటి అధ్యాపకులు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దాంట్లో భాగంగానే మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు దీని మీద సంజాయిషీ ఇవ్వాలని చెప్పారు. దాంట్లో భాగంగానే ఈరోజు దీనికి సంబంధించి రాష్ట్ర ఏదైతే మెడికల్ విద్యకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఢిల్లీలో ఎన్ఎంసీతో పూర్తిగా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా వారికి క్లారిటీ ఇచ్చిన తర్వాత దీని మీద ఎన్ఎంసీ ఏ విధంగా స్పందిస్తుందో అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్.